ఈ కామన్ సమస్యల మీద పిల్లలు యాక్ట్ చేసేటువంటి విధంగా వాళ్ళని తయారు చేయాలి. ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఎటువంటి సమస్యకు ఏ విధంగా మనం హ్యాండిల్ చేసేటప్పుడు వచ్చేటువంటి మార్పులని, పాజిటివ్ నెగటివ్ చేంజెస్ ని ఏ విధంగా మనం చూడాలి. ఇది రెండో పాయింట్. అంటే ప్రిపరేషన్ లో మనం చేయలేకపోతున్నాం, లేదా కంపారిజన్ బాగా ఆ ట్రాప్ లో బాగా ఉన్నాం, మనం వాళ్ళని చూసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఏదో తెలియనటువంటి భయం వస్తుంది, లేదా ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి భయం వస్తుంది. అది ఎట్లాంటి భయం, వీటికి ఏం చేయాలి, ఏ విధంగా యాక్ట్ చేయాలి, దానికి సొల్యూషన్ ఏమిటి, సొల్యూషన్ అప్లై చేసిన తర్వాత వచ్చేటువంటి చేంజెస్ ఎట్లా ఉంటాయి, మనం రైట్ డైరెక్షన్ లో చేంజెస్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా పిల్లల్ని అర్థమయ్యేటట్టు చెప్పటం, వాళ్ళకి ఎగ్జాంపుల్స్ తో వాళ్ళని రెడీ చేయటం. తద్వారా ఏమవుతుందంటే, వాళ్ళు మరలా వాళ్ళకు ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ అంశాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని వాటి నుంచి వాళ్ళు కావలసినటువంటి బెస్ట్ ని సంపాదిస్తూ, ఒకటి రెండు అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అనుకున్నాం కదా ఉంటాయని, ఆ సమస్యలు వాళ్ళ మీద ప్రభావం చూపకుండా వాటిని వీళ్ళే కౌంటర్ చేసుకుని వీళ్ళ యొక్క లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా పిల్లల్ని సెల్ఫ్ రిలియంట్ చేసేటువంటి కోర్సు. ఈ 11 సెషన్ లో కూడా ప్రతి దానికి కూడా ప్రాక్టికల్ సొల్యూషన్, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా పాజిటివ్ చేంజ్ చూడాలి, అలాగే ఆ డిసిప్లిన్ అనేటువంటి కన్సిస్టెన్సీ ఎలాగా, లేదా ఇంట్రెస్ట్ రావట్లేదు, ఇబ్బంది అవుతుంది అని అనుకునేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ ని ఎలా మరలా రీవోక్ చేయాలి, ఈ కంపారిజన్, వేరే వాళ్ళతో వచ్చే కంపారిజన్ ఏ విధంగా డీల్ చేయాలి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొన్ని టఫ్ టాపిక్స్ ని ఏ విధంగా డీల్ చేయాలి, రోజు మనకు వచ్చేటువంటి స్ట్రెస్ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో కాకపోతే అది పాజిటివ్ స్ట్రెస్ నెగటివ్ స్ట్రెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. నెగటివ్ స్ట్రెస్ ని ఎత్తి బయటకు పడేయటం, పాజిటివ్ స్ట్రెస్ ని జాగ్రత్తగా అర్థం చేసుకుని బై ద ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రెస్ ని జయించి ఎస్ నేను సాధించాను అనేటువంటి ఆ వావ్ మూమెంట్స్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా, ఇది వాళ్ళకి ఎనర్జీ పాయింట్స్. ఇది 11 సెషన్ల మెంటర్షిప్ అనేటువంటిది కేవలం జేఈనీట్ కాదు, వాళ్ళ యొక్క లైఫ్ ని రీఇంజనీర్ చేసేటువంటిది. ఎప్పుడైనా రాబోయేటువంటి 40-50 సంవత్సరాల్లో దీని తాలూకా ఫలితాలు ఎప్పటికీ కూడా వాళ్ళకి ఒక ఫౌండేషన్ కింద ఉపయోగపడతాయి. మరి దీని విలువ కంపారబుల్ కాదు, ప్రైస్లెస్. సో అందుకే జేఈ నీట్ మెంటర్షిప్ ద్వారా ఇంత కష్టపడుతున్నటువంటి పిల్లలకి ఆ నెగటివ్ ఎక్స్పీరియన్స్ కాకుండా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి బై ద ఎండ్ ఆఫ్ ద 12th అది జేఈ లేదా రాకపోతే నెక్స్ట్ ఆప్షన్, అది రాకపోతే ఆ నెక్స్ట్ ఆప్షన్, డాక్టర్ కాకపోతే నెక్స్ట్ బెస్ట్ పాసిబుల్ ఆప్షన్, వాటికి పాజిటివ్ గా ఎస్ నా సామర్థ్యంతో ఇది సాధించాననేటువంటి ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ 11th and 12th ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటువంటి విధంగా, అక్కడ నేను పడినటువంటి కష్టం నాలో చాలా మార్పు తీసుకొచ్చిందనేటువంటి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి ఇస్తుంది. లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాజ్ ఆఫ్ నౌ మీరు చూడండి, 11th and 12th గురించి ఏ పిల్లల్ని అడిగినా సరే 10లో 8 మంది అసలు దాని గురించి మాట్లాడరు, దాని గురించి భయపడతారు, దాని గురించి చెప్పడానికి ఇష్టపడరు. అంత నెగటివ్ ఇంపాక్ట్ వాటి మీద ఉంది. సో దానికోసమే నిజాయితీగా పిల్లల్ని ఆ మార్పు వైపు తీసుకెళ్లేటువంటి దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఏదేమైనప్పటికీ దీని గురించి ఇంత వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించిన మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ పిల్లలు 11th and 12th లో మోర్ పర్టికులర్లీ జేఈ నీట్ కోచింగ్ లో ఉంటే ఇది ఖచ్చితంగా అత్యవసరం. ఇది పవర్ హౌస్ లాంటిది వాళ్ళకి. అక్కడ వచ్చేటువంటి స్ట్రెస్, అక్కడ వచ్చేటువంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇది మాత్రమే పరిష్కారం. ఆ పరిష్కారం ఖచ్చితంగా వస్తుందనేటువంటి గ్యారంటీ నాది. సో ఇంకా మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఈ కంప్లీట్ సమస్యలను అర్థం చేసుకుని ద్వారా మీ పిల్లలకి హెల్ప్ చేయడానికి ప్రయత్నించండి. డబ్బులు కట్టాం అయిపోయింది అనేటువంటి వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ.